హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటాయి. ఈ అలసంద గారెలు ఆయిల్ అస్సలు పీల్చవు, కాబట్టి చాలా చాలా హెల్దీ. మార్నింగ్ చేసినా సరే ఈవినింగ్ అయినా అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటాయి. మరి చూసిద్దామా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు అలసందలు వేసుకోవాలి. మీరు చిన్న సైజు అలసందలైనా తీసుకోవచ్చు, పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు. అలసందల్ని నానబెట్టే ముందుగా 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మునిగే వరకు నీళ్లు పోసుకుని సుమారు 4-5 అవర్స్ అయినా నాననివ్వాలి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తూ ఉంటే నైటే నానబెట్టుకోవాలి. అలసందలు నానిన తర్వాత ఇలా ఉబ్బి ఉంటాయి. అలసందల్లోంచి పూర్తిగా వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్నాక వీటిని రుబ్బుకోవాలి. పెద్ద సైజుది కాకుండా చిన్న సైజు మిక్సీ జార్ తీసుకుని అందులోకి అలసందలు వేసుకుని కొంచెం కొంచెంగా అలసందల్ని రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడు పొరపాటున కూడా నీళ్లు అస్సలు వేయొద్దు. ఈ విధంగా పల్సిస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ఈ పిండినంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన అలసందలను కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టుగా 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని వీటిని ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని మనం ముందుగానే రుబ్బుకున్న పిండిలో వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని సన్నగా తరిగి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేయడం వల్ల అలసంద గారెలు చాలా టేస్టీగా వస్తాయి. పిండి ఇలా గట్టిగానే ఉండాలి. పలచగా ఉందనుకోండి అలసంద గారెలు మెత్తగా వస్తాయి. పిండి కలుపుకున్నాం కదా, గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చేతికి ఈ విధంగా తడి రాసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బౌల్ లాగా చుట్టుకొని అరచేతిలో పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే గారె షేప్ తయారైపోతుంది. అంచుల్లో ఏమైనా పగుళ్ళు అనిపిస్తే కొద్దిగా ప్రెస్ చేసి గారె షేప్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఈ గారెల్ని వేడి వేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని గారెలు పడతాయో అన్ని గారెలు వేసుకుని వేసిన వెంటనే కదపకుండా 2 మినిట్స్ అలానే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ గారెలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ గారెలు ఆయిల్ అస్సలు పీల్చవు. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గారెలు వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో కదిపారనుకోండి గారె విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ గారెల్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎంతో హెల్దీ రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు తయారైపోయాయి. రాయలసీమ సైడ్ అయితే వీటిని చికెన్ కర్రీలో తినడానికి ఇష్టపడతారు. రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్లో తినే ఏ చట్నీతో అయినా కారప్పొళ్ళతో అయినా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ, హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.